ఇలా బుక్ అయిపోయినంట్రా. ఎవడేడిపో గట్టి కొట్టేసి ఉంటుందా? రే అజాత శత్రువుండ్రా. నువ్వు వాడి చేతికే కదరా అందరికీ శత్రువువే. నేనున్న సిచ్యువేషన్కి నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ వదిలే. అదేమన్నా పెద్ద విషయం ఏంట్రా? నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను 4 రోజులు సరిగా పట్టించుకోవట్లేదని వదిలేసింది. నువ్వు కూడా అదే చేయి. వదలకపోతే? నా సెకండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు మందు సిగరెట్ అలవాటు ఉన్నాయని చెప్పి వదిలేసింది. వదలకపోతే? నా థర్డ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, నేను వేరే అమ్మాయితో తిరుగుతున్నానని చెప్పి వదిలేసింది. అప్పుడు వదలకపోతే? ఊరే నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ లేదురా. అల్టిమేట్గా వాళ్ళే మనల్ని వదిలేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. నువ్వు ఎదవని తెలిస్తే ఆటోమేటిక్గా అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది. అలా ప్లాన్ చేసుకో. నైట్కి సెట్ చేయాల్సిందే. అడేం చూస్తావురా, ఇది తీసుకో. మీకు మందు అలవాటు ఉందని అనుకోలేదు. అసలు ఇప్పుడు ఎందుకు తాగుతున్నారండి? నా లైఫ్ నీలాంటి దాని చేతిలో నాశనం అయిపోతుందనే బాధతో తాగుతున్నాను. మందు ఏంటి, సిగరెట్ కూడా కలుస్తాను. అయినా ఉచిత సలహాలు మానేసి మంచి ఆమ్లెటేసి తీసిరా వెళ్ళు. ఏంటిది? పోయండి నాకు కూడా. నీకెందుకు? మీలాంటి వాళ్ళతో పెళ్ళైందన్న ఆనందంతో తాగుదామని. పోతాను. వద్దురా, ఒరే మనకోరా. పొయ్యిరా. అవసరమా? తాగు. ఏం తాగుతూ చూద్దాం. టాలెంటెడే. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్.